నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, మీరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నేను మీ క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా, మాట్లాడతారా, మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ఎట్లా పనిచేసాయో మాట్లాడతారా అని ఖచ్చితంగా అడుగుతాను. ఐ మేక్ ష్యూర్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి రివ్యూస్ డెఫినెట్ గా మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో రివ్యూస్ అనేవి డెఫినెట్ గా చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన తర్వాత, వాళ్ళ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పేటటువంటి మాట చాలా స్ట్రాంగ్ గా చెప్తారు. ఏంటంటే వాళ్ళు అసలు ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన ప్రాబ్లం ఒక్కసారి వెళ్ళిపోయిందంటే అసలు చాలా సంతోషం, ఆనందంగా, అలాగే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. అది వినడం నాకు చాలా చాలా ఆనందం. అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాను. సో ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి. మాట్లాడదాం మేడం. హలో. హలో, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? వెరీ గుడ్. చెప్పండి మేడం, ఎలా పరిచయము, ఎట్లా మీరు నమ్మారు మేడం ని? ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా? మేడం మామూలుగా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా, కామన్ గా చూస్తుంటేనే మేడాన్ని చూసిన. ఒక 2-3 వీడియోలు చూసినప్పుడు మేడంకి ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నా మేడం. తీసుకున్నాక నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే. ఓకే, హెల్త్ ప్రాబ్లం. ఓకే. ఒక మేడం 4 years నుంచి ఉండింది. విపరీతమైన తలనొప్పి, హార్ట్ బీట్ కొట్టుకోవడం, ప్రతి పార్ట్ బాడీ చాలా ఇబ్బందిగా లేకపోవడం, నిద్ర లేకపోవడం కూడా ఉంది. అసలు నిద్ర అనేది లేకపోవడం, నిద్ర ఉంటుంది. డాక్టర్స్ ఏమనేవారు? మీ సమస్యను ఎట్లా ఏమని చెప్పేవారు? మరి 4 ఏళ్ల నుంచి వెళ్ళే ఉండాలి కదా డాక్టర్స్ దగ్గరికి. డాక్టర్స్ మేడం ఫస్ట్ చెక్ చేస్తే న్యూరో అంతా హాస్పిటల్ కి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లకు ఇంకా మత్తు అనేది ఎక్కువ వచ్చింది. అప్పుడు నిద్రపోయేవారా? అప్పుడు నిద్ర వస్తున్నాయి కానీ ఆ టాబ్లెట్ వాడాల మేడం హీట్ ఎక్కువ అవుతుండే. ఘోరంగా మేడం నిద్ర లేకుంటుండే. మన భయం, బాడీ మొత్తం భయం అనిపిస్తుంది మేడం. భయం, బూలు అంతా నర్వస్ గా చాలా ఇబ్బంది ఉంటుండే మేడం. ఆకలి లేకపోవడం, తినకపోవడం, నిద్ర లేకపోవడం, ఎవరితోనో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడం, అసలు చాలా డిసప్పాయింట్ లో ఉండే మేడం. ఎంత అప్పటికి మీ వయసు? అప్పటికి మేడం నాది 28. 28. అరే, ఎందువల్ల వచ్చింది? డాక్టర్స్ ఏం చెప్పారు? అసలు ఈ సమస్య ఎందువల్ల వచ్చిందంటే ఏం చెప్పారు? మీరు టెన్షన్ పడడం వల్ల అట్లా అవుతుంది అన్నారు. కానీ ఇంకా ఆల్మోస్ట్ మేడం ఒక 2 years వరకు ఇది మెడికల్ కాదనుకున్నా మేడం. నేను ఏదైనా నెగటివ్ అనుకున్నారా? నెగటివ్ గా మామూలుగా దాదాపు మేడం ఇట్లా ఉంటారు కదా మేడం, చెప్పే వాళ్ళు ఉంటారు కదా, బ్లాక్ మ్యాజిక్ లాంటిదా? ఆస్ట్రాలజీ రెమెడీస్ ఒక దాదాపు 30 వరకు చూపించుకున్నాం. 30 మంది దగ్గరికి వెళ్ళారా? 30 మంది దగ్గరికి వెళ్ళా మేడం. 3 o'clock గుడికి తిరగడం, హోమం చేయడం, చాలా చేసినా మేడం. ఏది సాల్వ్ చేయలేదా అసలు? ఏది కాలేదు మేడం. 2-3 స్వామిల దగ్గరకు పోతే కూడా అది ఏమింత అసలు అది చాలా స్ట్రాంగ్ గా ఉండదు మేడం. అసలు అది చెప్పలేం. అసలు ఎవరితో మాట్లాడకుండా ఘోరంగా ఉండేది. అసలు ఏ పని లేకుండా పని చేయబుద్ధి కాకుంటుండే. చాలా చాలా అసలు నరకం మేడం. అసలు బాడీ మొత్తం చాలా టైట్ గా ఉంటుండే. మేడంది కూడా నేను నమ్మలే మేడం ఫస్ట్. అంతే కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లాంటిది? ఇప్పుడు 30 మంది దగ్గర చూపించుకుని సడన్ గా ఒకళ్ళు నమ్మమంటే నమ్మడం కష్టం ఎవరికైనా. బాగా అందరి దగ్గర అపాయింట్మెంట్లు తిరిగి నమ్మకం లేకుండా ఫైనల్ గా మేడంది దాదాపు 1 month చూసిన వీడియోస్ ప్రతి ఒక్కటి. ఇంకోటి మేడం గ్యారెంటీ అనే చెప్తుండే అన్నమాట. అట్లా మేడం అపాయింట్మెంట్ తీసుకున్నాక చెప్పిన. అప్పటి కూడా నేను లైట్ గానే ఉన్నా మేడం. బాగా ట్రావెలింగ్ మొత్తం దాదాపు ఒక
బాగానే ఒక 6-9 lakhs దాకా ఖర్చు అయింది. బాబా బాబా ఆ, చాలా స్ట్రగుల్ మేడం అసలు. ఒక్కటే అని కాదు హెల్త్ ప్రాబ్లం, అసలు భయం భయం బుగ్గులు అసలు చాలా ఉంటున్నాయి మేడం. రైట్. మరి మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా, ఎప్పుడు వెళ్ళటము, ప్రాబ్లం సాల్వ్ అవ్వటం ఎంత time లో జరిగిందండి? మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. మేడం అదేమంటారు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అదే పూజ స్టార్ట్ అన్నప్పుడు 1 day పూజ సండే రోజు అన్నారు మేడం. విత్ ఇన్ 1 week అంటే నాకు స్టార్ట్ అప్పటి నుంచి బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు మీకు నైట్ స్టార్ట్ పూజ అంటే ఆ రోజు నుంచే నాకు స్టార్ట్ అయిపోయింది. ఎంత నెగిటివ్ అయినట్టు మేడం అంటే మనకు కంటికి అనిపిస్తలేదు కానీ చాలా బాడీ మొత్తం డల్ అయిపోయి చాలా ఫ్రీగా అయిపోతుంది. ఎంత కూల్ అంటే అంత అసలు చాలా చల్లగా అనిపించింది. హెడ్ గానీ బాడీ మొత్తం చాలా ఫ్రీగా అయిపోయింది. ఒక 4-5 days కు నాకు అర్థమైంది మేడం రెమెడీ పనిచేసుకొని. అసలు ఎంత మేడం అంటే అసలు నెగిటివ్ అనేది బాడీ మొత్తం మేడం చాలా ఫ్రీగా అయిపోతుంది రోజు రోజుకి. అప్పుడు కనీసం నడవలేకుంటుండే మేడం, మొత్తం టైట్ ఉంటుండే. ఇప్పుడు మెల్ల వాకింగ్ పోతున్నా. ఈ రోజు నుంచి 2 days రన్నింగ్ కూడా వేస్తున్నా. అసలు షాక్ నేను, ఎంత ఫ్రీ అంటే మేడం అంత అసలు. తలనొప్పి తగ్గిందా? మొత్తం మేడం టోటల్ మొత్తం తగ్గింది. ఏం లేదు, ఇప్పుడు ఇట్లా గాలిలో తేలినట్టుంది. ఆ ఫుడ్ కూడా తింటున్నా మేడం. ఆకలి నిద్ర పడుతుందా? యాక్చువల్లీ ఇప్పటిదాకా పడుకోనే ఉన్నా మేడం. నిద్రపోతున్నారు. అసలు నిద్రలేని రాత్రులు మేడం, గడిపారు. నిద్రలేని రాత్రులు అంటే దాదాపు 4 years అంటే అసలు నిద్రలేని రాత్రులు గడిపినాం. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 1 hour 2 hours ఇట్లా వండుతుంటే మేడం అసలు నిద్ర రాకుంటుండే. హార్ట్ బీట్ అయితే ఘోరంగా కొట్టుకుంటుండే, టూ ఫాస్ట్. అసలు ఇప్పట్లో ఎమర్జెన్సీగా హార్ట్ ఆపరేషన్ చేయాలన్నట్టు అవుతుండే. ఒక్కటి అని కాదు మేడం బాధ, అసలు నరకం అసలు ఈ వయసుకు ఇది. అసలు ఇప్పుడు అంతా సమస్య సాల్వ్ అయింది, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎట్లా ఉందంటే మేడం బాడీ అసలు ఎంజాయ్ చాలా చాలా మంచిది మేడం. మేడంకి అసలు మేడం ఒక దేవత లాగా. ఫస్ట్ నేను నమ్మలే మేడం, అది కమ్మనే వీళ్ళు అంతా అనుకున్నా. కానీ మేడం గ్యారెంటీ అనడానికి అసలు మేడం నేను కలవలేకపోతున్నా గానీ అసలు మేడం పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. అవును, దాదాపుగా అందరికి మంచి వస్తుంది, బిజీ ఉంటుంది. పర్వాలేదు, ఎప్పుడైనా కలుద్దాం, మన అందరం కలిసి ఒకసారి కలుద్దాం. ఆ 1 week పూజా విధానం ఉందిగా మేడం, అసలు నేను మేము ఇక్కడ మేడం పూజ అక్కడ కొన్ని డైరెక్ట్ చేసినవి కూడా పనిచేయలేదు మేడం. అసలు సింపుల్ పూజ అసలు మేడం చెప్పింది. ఆ 1 week లోనే నాకు మొత్తం ఎగిరిపోయింది మేడం. మొత్తం అసలు నెగిటివ్ అనేదే లేదు అసలు. బ్యూటిఫుల్ అండి. ఎన్నాళ్ళైంది ఇది జరిగి? దాదాపు మేడం 4 years 2008. ఇప్పుడు మీరు సమస్య సాల్వ్ అయ్యి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు మేడం జస్ట్ 1 week అయింది, 14 days అయింది. 14 days. ఈ మంత్ 5 నుంచి స్టార్ట్ అయింది మేడం 5th నుంచి. పూజ. వెరీ గుడ్. తగ్గిపోయి కూడా ఒక 1 week అయింది మేడం. వెరీ గుడ్. ఇప్పుడు చాలా అసలు ఇప్పుడు యాక్చువల్గా నిద్ర అవుతున్నా. హాయిగా పడుకోండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ నౌ. ఆల్ ద వెరీ బెస్ట్. ఎప్పటికీ మేడం అసలు నేను నా జీవితంలో ఇంతే అనుకున్నా మేడం. ఏం లేదు, ఏం కాదు, ఎందుకట్లా ఉన్నారు అయితే అసలు లేకుండే. అసలు నమ్మకం వచ్చింది అసలు. డెఫినెట్లీ. ఈ మేడం చెప్పిన దానికంటే రెమెడీస్ మేడం చాలా స్ట్రాంగ్ గా చేసిన నేను. అసలు ఎక్కడెక్కడో చేసిన 20-30 తిరిగినా అసలు ఏది పని చేయలేదు, అసలు ఏమింత పని చేయలేదు. స్ట్రాంగ్ రెమెడీ ఎప్పుడవుతుందంటే సమస్యను సాల్వ్ చేసే రెమెడీయే స్ట్రాంగ్ రెమెడీ. అసలు షాక్ లోనే ఉన్నా అసలు మేడంది.
సో మేడం సంతోషం మళ్ళా ఉందండి. నేను పెట్టిన అమౌంట్ కి మేడానికి చాలా తక్కువ అసలు. అవును అవును, చాలా మేడానికి రీజనబుల్. నేను చెప్తూనే ఉంటాను, చాలా రీజనబుల్ గా మేడం చార్జ్ చేస్తారు అని చెప్పి. అసలు ఎందుకంటే మేడం సర్వీస్ ఓరియంటెడ్ గా డబ్బులకు చేస్తున్నారు మేడం. ఏదో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే లేదు ఈ లేదు పాటి లేదు కోట్లు మేడం. కోట్లు సంపాదించుకోవాలి మేడం. మేడానికి ₹1,00,00,000 ఇచ్చినా తక్కువనే మేడం నా దృష్టిలో. సూపర్ సూపర్. అభిమానాన్ని చూపిస్తున్నారు. మీ 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 బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా, ఎందుకంటే ఆనందంగా ఉన్నారు కదా, అవును, చాలా అదే అవును. సరిపోతుంది. చాలా చాలా సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మొత్తానికి కొత్త లైఫ్ ఇచ్చింది మేడం అసలు. సంతోషంగా ఉండండి. చాలా చాలా సంతోషం మేడం, చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలండి. నమస్తే. ఓకే. అద్భుతం. అసలు ఇంత సఫర్ అయ్యారు పాపము. అంటే ఇన్ని ఇయర్స్ ఆ పెయిన్ ఉంది చూడండి, Yeah, బాడీ yeah. పెయిన్స్ అసలు ట్రీట్మెంట్ కూడా తగ్గలేదు. అది కాకుండా వాళ్ళు చాలా పవర్ఫుల్ పూజ అంటే పవర్ఫుల్ పూజ అంటే డైరెక్ట్ కూర్చొని ఎన్నో హోమాలు యజ్ఞాలు అన్ని చేస్తున్నారు ఆయన. ఇది ఏంటంటే మనం ఆన్లైన్ లోనే కదా ఎలా సాల్వ్ అవుతుంది అని వాళ్ళకి కొన్ని ఉంటది, Doubts డౌట్ అయితే ఉంటాయి. Yeah, ఉంటుంది. 30 మంది అసలు దగ్గర తిరిగారు, డౌట్ ఉండదా? డైరెక్ట్ కూర్చొని చేసిన పూజలు చాలా పని పెద్ద పెద్ద చేయలేదు. పూజలు పని చేయలే అంటే అట్లా కాదు. యాక్చువల్ గా ఇక్కడ మనం ఇచ్చే రెమెడీ ఎట్లానంటే వాళ్ళు చేపించేది చాలా పవర్ఫుల్ గా చేపిస్తారు కొల్లిమలైలో. బట్ వాళ్ళు ఏదైతే చెప్తారో అది మన క్లయింట్ ఫాలో అవుతే చాలు, అంతే. నేను ఒక్కటే చెప్తాను, మీరు ఎక్కడ ఊరుగా తిరుగుతూ ఉండవద్దు. జాతకాలు ఒక్కసారి చూపించారా దాన్ని పక్కకు పెట్టేసేయండి. మీకు వాళ్ళు ఏదైతే ఇస్తారో అది ఒక్కటి చేయండి చాలు, అట్లా అని చెప్తాను. సేమ్ వాళ్ళు పూజ స్టార్ట్ చేసిన రోజే వాళ్ళకి ఆ నెగిటివ్ రిమూవ్ అయితే వచ్చింది, ఆ బాడీలో చేంజెస్ తెలిసింది వాళ్ళకి, ఆ వైబ్రేషన్ కనిపిస్తుందని చెప్పారు చూడండి. నెక్స్ట్ ఒక 1 వీక్ లోపలనే అంటే 5 days లోనే తనకు రిజల్ట్ వచ్చేసింది, ఫుల్ రిజల్ట్. అది కూడా అసలు నిజంగా అసలు అంటే డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళాలి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే. ఒక్కవేళ అక్కడ కూడా క్యూర్ కాలేదనంటే ఇదేదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటేనే ఇలాంటి రెమెడీస్ వల్లనే సాల్వ్ అవుతుంది. సో అదిదే నేను వాళ్ళకి కూడా చెప్పాను. డాక్టర్ అనేది నిజంగా దేవుడు లాంటి వాళ్ళు. సో మనం వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఒకవేళ అప్పుడు కూడా క్యూర్ కాకపోతే వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ పూజల వల్ల చేసుకోవచ్చు. డెఫినెట్లీ చాలా చాలా సంతోషం. ఈ క్లయింట్స్ ని అడగడం కూడా కారణం ఏంటంటే డెఫినెట్ గా యూజ్ అవ్వాలి, ఒక్కరికైనా హెల్ప్ అవ్వాలి, ఒక్కరికైనా తెలియాలి, ఒక మార్గం కనపడాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈయన పరిస్థితి చూడండి, 30 మందిని చూసారట, ఎక్కడికి వెళ్ళాలరా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకాన్ని కోల్పోతారు. అవును, ఈ సబ్జెక్ట్ లేదు ఏం లేదు అని అనుకుంటారు. కాదు, పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్ గా క్యూర్ ఎలా అవుతావు. అస్ట్రాలజర్స్ కూడా అంతే, పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఎలా పర్ఫెక్షన్ తెలుసుకోవాలి అని అంటే గనక అందుకోసమే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాను. అందుకే క్లయింట్స్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మేడం ని మీరు ఒకవేళ విపరీతమైన సమస్యలు ఉన్నారు, అసలు సమస్యల్లో ఉన్నారంటే మేడం ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా.